మాట్లాడాలి. సరే, నేను ఫోన్ చేస్తాను, నువ్వు రా. సరే. శృతి, ఏరి ఇంకా ఆర్టిస్ట్ రాలేదా? స్టార్ట్ అయ్యాడు. 2 minutesలో ఇక్కడుంటాడు. అవును, నువ్వేంటి అంత టెన్షన్గా ఉన్నావు? ఏం లేదు, ఇంట్లో ఎవరికి చెప్పకుండా వచ్చాను కదా, తెలిస్తే ఏం గొడవ జరుగుతుందో అని చిన్న భయం అంతే. చేస్తోంది మంచి పనే కదా, అదెవరో ఏంటో తెలిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. నేను ఇంతలా ఆలోచిస్తూ టెన్షన్ పడ్డం ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. నేనెక్కడ టెన్షన్ పడతానో ఆ ప్రభావం ఎక్కడ కడుపులో ఉన్న బిడ్డ మీద పడుతుందో అని వాళ్ళ భయం. వాళ్ళ పాయింట్ కూడా నిజమే. సరే, వేరే ఏదో మాట్లాడాలన్నావు. పొద్దున్న ఏం జరిగిందంటే, అయ్యో ఈ ప్యాకెట్. అసలు ఈ పౌడర్ ఏంటి? మధు గారికి గౌరవ్కి అలా జరగడానికి ఈ పౌడరే కారణమా? తెలుసుకోవాలి శృతి, దాన్ని బట్టి ఎవరు చేశారో తెలుసుకోవచ్చు. సరే, పక్కనే మా డాక్టర్ ఆంటీ ఉంటారు, వెళ్ళి అడుగుదాం. పద పద. హాయ్ ఆంటీ. హాయ్ శృతి. తను మృదుల. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఏంటి విషయం? ఈ పౌడర్ ఏంటి డాక్టర్? దీన్ని డ్రింక్లో కలిపి తాగితే ఏమవుతుంది? ఇదెక్కడదమ్మా? ఎవరైనా తాగారా? మా ఇంట్లోనే తాగారు డాక్టర్. ఏంటది? చెప్తానమ్మా. మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారా? డాక్టర్, నేనే ప్రెగ్నెంట్ని. నువ్వు తాగలేదు కదా? లేదు డాక్టర్. ఇది ప్రెగ్నెన్సీ పోవడానికి వాడే మందమ్మా. నిజమా డాక్టర్? అవునమ్మా, ఇది ఎవరిచ్చారో ఎందుకిచ్చారో తెలియదు కానీ నువ్వు తాగకపోవడం నిజంగా అదృష్టం. అంటే ఇది పనమ్మాయి పనే. పాపం మానసి మొదటి నుంచి చెప్తూనే ఉంది, కానీ మూగది అమ్మాయికురాలు పాపం అని మేమే పట్టించుకోలేదు. ఇదొకటేనా? ఇంతకు ముందు జరిగిన వాటిల్లో కూడా తన ప్రమేయం ఏమన్నా ఉందా? ఏమైందమ్మా? అంతా ఓకే కదా? ఓకే డాక్టర్, నేను బాగానే ఉన్నాను. ఒక్కసారిగా ఈ విషయం తెలిసేసరికి ఏదోలా అనిపించింది. ఇంట్లోనే ఇలా జరిగిందంటే ఎవరో గిట్టని వాళ్ళు ఉన్నట్టున్నారు. జాగ్రత్తమ్మా.
ఈ పౌడర్ నీ దగ్గర ఉండటం మంచిది కాదమ్మా. నేను తీసుకుని వెళ్తాను. ఉంటాను. ఆ మందు ఎవరు కలిపారు మృదుల? మీ ఇంట్లో నీకు శత్రువులు ఎవరున్నారు? టైం బాగోలేకపోతే శత్రువులు ఎక్కడైనా తయారవుతారు. ఇంట్లో సంగతి నేను చూసుకుంటాను గానీ ఈ స్కెచ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ముందు అది అయ్యేలా చూడు. సరే. అదిగో మాటల్లోనే వచ్చాడు. హాయ్ రవి. హాయ్. తన పేరు మృదుల. హాయ్ అండి. హలో. ఆ లాకెట్ చూపించు మృదుల. ఈ ఫోటో క్లియర్గా లేదు. స్కెచ్ గీయడం కుదురుతుందా? గీయొచ్చు. ఐ విల్ డూ ఇట్. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. స్కెచ్ ఫినిష్ అయ్యాక కాల్ చేస్తాను. వస్తానండి. ఉంటాను. థ్యాంక్ యూ రవి. ఓకే. శృతి, అతని నువ్వు ఫాలో అప్ చేయి. నేను బయలుదేరుతాను. సరే మృదుల, జాగ్రత్త. ఇది ప్రెగ్నెన్సీ పోవడానికి వాడే మందమ్మా. ఒక మూగ అమ్మాయి పనమ్మాయిగా చేరి ఇవన్నీ ఎందుకు చేస్తోంది? దీని వెనక ఎవరున్నారు? అసలు తనని ఎవరు పనిలో పెట్టారు? మొత్తం తెలుసుకోవాలి. ఇదేంటి ఇంత హడావిడిగా వెళ్తుంది? ఏంటి ఇంతలా వెతుకుతుంది? రంగి మీద డౌట్ ఏమైనా వచ్చిందా ఏంటి? మృదులా, ఏమైంది మృదులా? దేనికోసం వెతుకుతున్నావు? ఏదో టెన్షన్లో కూడా ఉన్నట్టున్నావు. ఆహా, ఏం లేదు చైత్ర గారు. చాలా టెన్షన్గా కంగారుగా కనిపిస్తున్నావు మృదులా. ఏం జరిగింది చెప్తే నాకు చేతనైన హెల్ప్ నేను చేస్తానుగా. ఏం లేదులే చైత్ర గారు. మృదులా, ఏమైంది? పొద్దున నువ్వే కదా జ్యూస్ కలిపింది. అందులో ఏం కలిపావు? అడిగేది నిన్నే. ఏం కలిపావు? నిజం చెప్పు, ఏం కలిపావు అందులో?
అలా చూస్తావేంటి? అడిగేది నిన్నే. ఏం కలిపావో చెప్పు. నువ్వు చెప్పు. ఏం కలిపావు అనేది నువ్వు చెప్పు. నేను చెప్తాను. ఎక్కడుంచావు? ఏం వెతుకుతున్నావు మృదుల? ఏమైంది? ఒక్క నిమిషం చైత్ర గారు. ఇంట్లోనే శత్రువుల్ని పెట్టుకుని ఎవరో ఏదో చేస్తున్నారని పిచ్చెక్కిపోతున్నావు. ఒక్క నిమిషం. కన్ఫర్మ్ రంగి మీద డౌట్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఎంత వెతికినా ఏమీ దొరకదు గాని రంగి దొరికిపోకుండా ఏదో ఒకటి చేయాలి. మృదులా, వచ్చేసావా? ఏం చేస్తున్నావు ఇక్కడ? అక్కడ అమ్మ మానసి అడుగుతున్నారు. మాన్సి ఎక్కడుంది? పైన అమ్మ దగ్గర ఉంది. పొద్దున్న కాఫీ తాగాక, అదే నేను బయటికి వెళ్ళాక మాన్సి ఏమైనా తిందా? ఇప్పుడే అమ్మ ఏదో తినిపించడానికి తీసుకెళ్ళింది. మాన్సి! మాన్సి! మృదులా, మృదులా ఏమైంది? మాన్సి! మృదులా ఆగు. నువ్వెలా కలిపావో ఏం చేశావో నీ మీద మృదులకి డౌట్ వచ్చేసింది. భయపడకు. భయపడితే దొరికిపోతావు. ఎంత అడిగినా ఏమీ తెలీదని ఇలాగే ధైర్యంగా చెప్పు. మిగతాది నేను చూసుకుంటాను. మృదులా, ఏమైందమ్మా? మాన్సి, నువ్వేం తినలేదు కదా? లే మృదులా, ఏమైంది? ఏమైందమ్మా? మృదులా, ఏమైంది? అరే, కిందేమో ఏదో టెన్షన్లో ఉన్నావు. ఇక్కడికొచ్చి మానసిని తినొద్దు అంటున్నావు. అసలు ఏమైంది నీకు? ఏమైందంటే, ఇప్పుడు మాన్సి తినబోయే అన్నంలో ఏం కలిసిందో, తింటే తనకి కడుపుల పెట్టికి ఏమవుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో అని చాలా భయంగా ఉంది. ఏమంటున్నావు మృదులా? అన్నంలో ఏదో కలపడమేంటి? పొద్దున్న మే తాగడానికి తెచ్చిన జ్యూస్లో ఏదో పౌడర్ కలిపారు. అనుమానం వచ్చి తెలిసిన డాక్టర్కి చూపించాను. ఇది ప్రెగ్నెన్సీ పోవడానికి వాడే మందమ్మా. ఏదో మన టైం బాగుండి ఆ జ్యూస్ మేం తాగకుండా మమ్మల్ని ఆట పట్టించడానికి మధు గారు గౌరవ్ తాగేశారు. లేదంటే ఇన్నాళ్ళు మీరు కన్న కలలు, మా ఆశలు
అన్ని నా ఇంకెవరు? అదిగో ఆ పని మనిషి. ఏయ్, రావే. ఎంత పని చేసావే! పని మనిషివే అయినా ఇంట్లో మనిషిలా చూసుకుంటుంటే నాకే వారసులు లేకుండా చేయాలని చూస్తావా? చెప్పు చెప్పు, ఈ పని ఎందుకు చేశావు? ఎవరు చేయమన్నారు? చెప్పవే. అదిగో మళ్ళా ఏం తెలియనట్టు అమాయకంగా సైకిల్ చేస్తుంది. ఏయ్, నువ్వే కదా జ్యూస్ కలిపి తీసుకొచ్చినావు. నువ్వు కాకపోతే ఇంకెవరు కలుపుతారే? ఆ? అయినా నేను నీకు ముందే చెప్పిన కదత్తా, దీని చూపుల్లో ఏదో తేడా ఉందని. ఇప్పుడు బయటపడింది. ఇలాంటిదేదో చేయడానికి ఇక్కడికి వచ్చింది. ఏ నార్మల్, నువ్వేం చేసినా క్షమిస్తాను, కానీ కళ నా వారసత్వాన్ని నాకు కాకుండా చేయాలని చూస్తావా? నీకేం అన్యాయం చేశావే? మాకు అన్యాయం చేస్తే నీకేం వస్తుంది? దానికే వస్తుంది అత్తయ్య. మన మీద అంత పగ తీర్చుకోవాల్సిన అవసరం దానికే ఉంది. ఎవరో వెనకున్నారు, ఎవరో దీని వెనకుండి నడిపిస్తున్నారు. ఏయ్, చెప్పు, ఎవరు కలపమంటే కలిపావు? ఇంకా ఏం చేయమన్నారు? నీ వెనక ఎవరున్నారు చెప్పు. లేవే, చెప్పు, చెప్పవే, చెప్పు.